Hello all, we are going to discuss India-Mauritius relations, which is part of General Studies paper 2, India and its neighborhood policy. మనం గతంలో అడిగినటువంటి ప్రశ్నల ఆధారంగా ఒక ప్రశ్నని ఎలా భవిష్యత్తులో రాబోతుందో అంచనా వేయొచ్చు. ఇప్పుడు ఇండియా-మారిషస్ రిలేషన్స్ ఆధారంగా కొన్ని కీ కాన్సెప్ట్స్ నేర్చుకొని మన ప్రశ్నలు చర్చిద్దాం. ఫస్ట్ మహాసాగర్ అనే ఇనిషియేటివ్ని ప్రైమ్ మినిస్టర్ మోడీ రీఐటరేట్ చేయడం జరిగింది. ఏంటి ఈ మహాసాగర్ ఇనిషియేటివ్? గతంలో 2015లో సాగర్ అనే ఒక కార్యక్రమాన్ని లేదా చొరవని ప్రైమ్ మినిస్టర్ మోడీ అనౌన్స్ చేశారు. ఇది సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్. అంటే మనకి గ్లోబల్ సౌత్ అంటే ఐలాండ్ నేషన్స్కి సంబంధించిన క్లైమేట్ చేంజ్ ఛాలెంజెస్ ఏ వచ్చినా లేదా సెక్యూరిటీ సేఫ్టీకి సంబంధించినటువంటి సవాళ్లను అధిగమించాలంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇచ్చినటువంటి సూచనే ఈ సాగర్. అంతేకాకుండా దీనిలో ట్రేడ్ కోఆపరేషన్, మిలిటరీ స్ట్రెంథనింగ్ అండ్ మాన్యువరింగ్ అంటే అక్కడ పహారా కాయడం ఇలాంటి అంశాలన్నీ కూడా ఉంటాయి. ఈ సాగర్ ఇనిషియేటివ్ని ఇప్పుడు అప్గ్రేడ్ చూస్తూనే ప్రైమ్ మినిస్టర్ మోడీ ఏం చెప్పారు, మనకి మహాసాగర్ అని అనౌన్స్ చేయడం జరిగింది. వాట్ ఈస్ దిస్ మహాసాగర్? మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజన్స్ అని వస్తుంది అనమాట. దీని ఫుల్ ఫామ్ చెప్తే మళ్ళీ ఒకసారి చూడండి, మ్యూచువల్ అండ్ హోలిస్టిక్ అడ్వాన్స్మెంట్ ఫర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ అక్రాస్ రీజన్స్. ఇది మహాసాగర్ ఇనిషియేటివ్. అంటే ఇందులో ఏం చేయబోతున్నాం మనం? కీ ఏరియాస్లో మన కోఆపరేషన్ని స్ట్రెంథెన్ చేయబోతున్నాయి, ఎస్పెషల్లీ ట్రేడ్ ఫర్ డెవలప్మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్. అండ్ థర్డ్ ఆస్పెక్ట్ మ్యూచువల్ సెక్యూరిటీ ఫర్ ఎ షేర్డ్ ఫ్యూచర్. ఈ మూడు అంశాల విషయంలో మనము కోఆపరేషన్ని స్ట్రెంథెన్ చేసుకోవడానికి మ్యూచువల్గా ఈ మహాసాగర్ ఇనిషియేటివ్ని లాంచ్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ ఫర్ మారిషస్ బట్ ఆల్సో ఫర్ ఆల్ అదర్ ఐలాండ్ నేషన్స్ అండ్ గ్లోబల్ సౌత్ కంట్రీస్. గ్లోబల్ సౌత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్, డెవలపింగ్ కంట్రీస్. వీటికి సంబంధించినటువంటి రిప్రజెంటేటివ్గా నాయకత్వం వహిస్తూ భారతదేశం వాళ్ళకి సంబంధించిన అన్ని రకాల సహాయ సహకారాలు అందించడం. కోవిడ్-19 వ్యాక్సిన్ సందర్భంలో కూడా వ్యాక్సిన్ మైత్రి లాంచ్ చేసింది కూడా ఇందులో భాగమే మనం భావించవచ్చు ఇలాంటిది. సో నెక్స్ట్ మనం ఆలోచిస్తే ఈ సాగర్, మహాసాగర్ అనేది నాట్ ఓన్లీ అన్ ఎలివేషన్ ఫర్ ద సాగర్ విజన్ బట్ ఆల్సో ఏ కోఆపరేషన్ అండ్ క్రిటికల్ ఇష్యూస్ ఆఫ్ కామన్ రీజనల్ ఇంట్రెస్ట్, especially emerging Chinese interference in these Maldives and Mauritius region, especially in the Indian Ocean అన్నమాట, హిందూ మహాసముద్ర ప్రాంతంలో. సో ఇప్పుడు మనం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒకసారి ఆలోచిస్తే క్వశ్చన్ ఎలా అడగచ్చు? క్వశ్చన్ నేను డిస్ప్లే చేస్తున్నాను, దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుంది. డిస్కస్ ద హిస్టారికల్, ఎకనమిక్, టెక్నాలజికల్ అండ్ స్ట్రాటజిక్ డైమెన్షన్స్ ఆఫ్ ఇండియా-మారిషస్ రిలేషన్స్ ఇన్ ద లైట్ ఆఫ్ ద రీసెంట్ ఎన్హాన్స్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఆఫ్ $680 million of economic package అండ్ ఇండియాస్ విజన్ ఆఫ్ మహాసాగర్ పాలసీ. ఇది ప్రశ్నకు మనం అర్థం చేసుకోవాల్సింది. ఈ ప్రశ్నని మనం అర్థం చేసుకోవాలంటే కొన్ని కీ టర్మ్స్ని మనం బాగా గుర్తుపట్టాలి. కీ టర్మ్స్ని గుర్తుపట్టే ముందు మీకు ఆల్రెడీ చెప్పాను మహాసాగర్ అంటే ఏంటని, ఇంగ్లీష్లో ఇంకొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది వైటల్ కమ్యూనిటీ విజన్, అంటే ఇక్కడ ఉన్నటువంటి గ్లోబల్ సౌత్ అనే కమ్యూనిటీకి సంబంధించిన ఒక కీలకమైన భాగస్వామ్యాన్ని పెంపొందించే కార్యక్రమం ఈ మహాసాగర్ అనేది. వారి క్యాపబిలిటీ బిల్డింగ్ అనేది చేస్తున్నాం, అంటే వారి సామర్థ్యాన్ని పెంపొందించడం, భవిష్యత్ భాగస్వామ్యాన్ని పరస్పరం భద్రతా అంశంలో మెరుగుపరచుకోవడం అనేది ఇందులో ఉన్నటువంటి కీలకమైన అంశం. వారికి ఉన్నటువంటి ప్రాంతీయ ఆసక్తిని కూడా మనం చాలా అర్థం చేసుకొని దార్శనికతతో కీలకమైనటువంటి సహాయ సహకారాలు అందించే లక్ష్యాన్ని భారతదేశం కలిగి ఉంటుంది ఈ మహాసాగర్ ఇనిషియేటివ్లో. ఇది మనకి కొంచెం తెలుగులో అర్థవంతంగా ఇవ్వడం జరిగింది. అది కీ టర్మ్స్ ఇలానే పారిభాషిక పదంలో మనం రాయాల్సి అవసరం ఉంటుంది అనమాట వాటికి సంబంధించి. సరే, మనం ప్రశ్నలు ఎలా రావచ్చు? ఇప్పుడు నేను సెట్ చేసిన ప్రశ్న కానీ ఎలా ఉంటుంది అని అంటే గతంలో అడిగిన ప్రశ్న ఆధారంగా ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు క్వశ్చన్ చూస్తే, ఇంక్రీజింగ్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇండియా ఇన్ ఆఫ్రికా హ్యాస్ ఇట్స్ ప్రోస్ అండ్ కాన్స్ క్రిటికల్లీ ఎగ్జామైన్ అన్నారు. కొంచెం సింప్లిస్టిక్గా అడిగారు క్వశ్చన్. సో గతంలో అడిగినటువంటి యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బేస్ చేసుకొని ఇప్పుడు మనం ఆల్రెడీ డైమెన్షన్స్ ఇస్తూ క్వశ్చన్లోనే రీసెంట్ ప్రైమ్ మినిస్టర్ విజిట్ టు ద మారిషస్ బేస్ చేసుకొని ఎకనమిక్ ప్యాకేజ్ ఇచ్చిన దాన్ని, మహాసాగర్ అనే టర్మ్ని రీఐటరేట్ చేసిన దాన్ని మనం క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది, రైట్? అంటే మనకి ఆఫ్రికాకి సంబంధించి కూడా గతంలో ప్రైమ్ మినిస్టర్ మోడీ ఇంతకుముందు ఎవరూ పట్టించుకోని విషయాలను పట్టించుకుంటూ ఆఫ్రికాకి సంబంధించినటువంటి ప్యాకేజ్ అండ్ మీరు వ్యాక్సిన్ మైత్రి విషయంలో ఎక్కువ శాతం లబ్ధి పొందినటువంటి దేశాల్లో ఆఫ్రికన్ కాంటినెంట్లోని దేశాలు కూడా ఉన్నాయి, అది కూడా గమనించాలి. సో it is a kind of soft power strengthening and aggressive foreign policy to enhance global recognition and identity of India as a leader. ఇది మనకి జరుగుతుంది.
సో నెక్స్ట్ మనం ఇంట్రడక్షన్ విషయాన్ని ఇలానే గమనిస్తే ఇది ఎందుకంటే బయోలాటరల్ ఆస్పెక్ట్ కాబట్టి దీన్ని కొంచెం గ్లోబల్ సినారియోలో కూడా అర్థం చెబుతూ మనం ఇంట్రడక్షన్ ఇవ్వాలి. అది కూడా రీసెంట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద రీసెంట్ ఎన్హాన్స్డ్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఇండియా అండ్ మారిషస్, దీన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఇవ్వాల్సి వస్తుంది, రైట్? సో ఇంట్రడక్షన్లో ఇండియా అండ్ మారిషస్ ఎంజాయ్ ఏ యూనిక్ పార్ట్నర్షిప్ బేస్డ్ ఆన్ షేర్డ్ హిస్టరీ అండ్ సివిలైజేషనల్ బాండ్స్ అండ్ స్ట్రాటజిక్ జియోగ్రఫీ, ఇలా ఇస్తున్నాం మనం ఇంట్రడక్షన్. సో సెప్టెంబర్ 2025లో విజిట్ చేసిన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ రామ్ గులాం ఇలాంటి నేమ్స్ అనేది మీ అవగాహన కోసమే నేను ఇక్కడ మెన్షన్ చేసింది తప్ప యాక్చువల్గా ఇది మెన్షన్ చేయాల్సిన అవసరం ఏమి. సో ఇండియా మారిషస్ రిలేషన్స్ ఆఫ్ స్పెషల్ ప్యాకేజ్ విచ్ ఈస్ రీసెంట్లీ అనౌన్స్డ్ బై ఇండియన్ గవర్నమెంట్ has also enhanced its strategic partnership under this vision of Mahasagar, mutual and holistic advancement for security and growth across regions అని ఫుల్ ఫామ్ని మాత్రం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుంది. సో ఇప్పుడు మనం తెలుగులో దీన్ని రాయాల్సి వస్తే ఎలా రాస్తాం? భారతదేశం మారిషస్ ఉమ్మడిగా చారిత్రక నాగరిక సంబంధాన్ని కలిగి ఉన్నాయి. వ్యూహాత్మకంగా భౌగోళికంగా కూడా వారి ప్రత్యేకమైన భాగస్వామ్యాన్ని పెంపొందించుకుంటున్నాయి. అలానే ఇటీవల ప్రైమ్ మినిస్టర్ ఆ ప్రాంతానికి విచ్చేసిన సందర్భంలో ఈ మహాసాగర్ అనే అంశాన్ని తెర ముందుకు తీసుకొచ్చారు. ఇది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భద్రతకి, వృద్ధికి, పరస్పర సమగ్ర పురోగతికి ఉపయోగపడేటువంటి ఒక చొరవ అని ఇలా మనం మెన్షన్ చేయాలి. ఇంకా అలానే మనం ఒకవేళ ఈ అంశాన్ని మెన్షన్ చేస్తున్నప్పుడు ఏదైనా మనం మర్చిపోతామేమో, రాయలేమేమో ఇంట్రడక్షన్ కరెక్ట్గా అని టెన్షన్ ఉంటే మీరు కీ టర్మ్స్ని కరెక్ట్గా ఐడెంటిఫై చేయండి. క్వశ్చన్లో కీ టర్మ్స్ ఏమున్నాయి ఒకసారి చూస్తే నేను క్లియర్గా చెప్తాను చూడండి మీకు. ఫస్ట్ హిస్టారికల్, ఎకనామిక్, టెక్నాలజికల్, స్ట్రాటజిక్ ఇదంతా ఒక ఏరియా అయితే ఇన్ ద లైట్ ఆఫ్ ద రీసెంట్ ఎన్హాన్స్డ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అన్నది అది కీవర్డ్. అంటే ఇటీవల చోటు చేసుకున్నది కాబట్టి కాంటెంపరీ రిలవెన్స్ ఉండేటట్టుగా ఖచ్చితంగా మనము ఆ ఇంట్రడక్షన్లో మెన్షన్ చేయగలిగితే బాగుంటుంది. హిస్టారికల్ కంటెక్స్ట్ని మెన్షన్ చేస్తాం. సో కంటెక్స్చువల్ సెన్సిటివిటీ అండ్ కాంటెంపరీ రిలవెన్స్ ఈ రెండింటిని బాగా మనం మైండ్లో పెట్టుకోగలగాలి ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆన్సర్ రాస్తున్నప్పుడు. అంటే చారిత్రక నేపథ్యాన్ని సమకాలీన అంశాలను జోడిస్తూ మనము పరిచయాన్ని రాయగలిగితే అది కొంచెం హోలిస్టిక్ ఇంట్రడక్షన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. మహాసాగర్ ఫుల్ ఫామ్ రాస్తూ కూడా మనం ఇంట్రడక్షన్ ఇవ్వచ్చు, రైట్? దిస్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ. అండ్ నెక్స్ట్ పాయింట్ మెయిన్ బాడీలో ఏం తీసుకుందాం కీవర్డ్స్. ఇప్పుడు ప్రశ్న వచ్చింది, ప్రశ్నకి సంబంధించిన ఇంట్రడక్షన్ని మనము క్వశ్చన్లో నుంచే ఎలా డిరైవ్ చేసుకోవచ్చు అని రెండు అంశాల ఆధారంగా చెప్పాను. ఇన్ ద లైట్ ఆఫ్ ద రీసెంట్ అని అంటే ఇటీవల జరిగింది, కాంటెంపరీ రిలవెన్స్, అండ్ హిస్టారికల్ కంటెక్స్ట్ ఎలాగో మనం చారిత్రక నేపథ్యం రాయాలి. ఈ రెండింటి ఆధారంగా ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు మరి బాడీ కూడా ఈ క్వశ్చన్లోనే మనము కీవర్డ్స్ని, డైమెన్షన్స్ని డిరైవ్ చేయడానికి అవకాశం ఉంటుంది. చూడండి, హిస్టారికల్ అండ్ సివిలైజేషనల్ ఫౌండేషన్స్, దిస్ ఈస్ ద ఫస్ట్ డైమెన్షన్. అండ్ సెకండ్ మ్యారిటైమ్ కోఆపరేషన్ అంటే వ్యూహాత్మక సముద్ర సహకారం. అండ్ థర్డ్ డైమెన్షన్ ఎకనామిక్ ప్యాకేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ అండ్ కనెక్టివిటీ. ఈ థర్డ్ డైమెన్షన్ని మళ్ళీ ఎలాబరేట్ చేసి ఎలాగో రాస్తాం. మీ కీవర్డ్స్ బ్రెయిన్లో ఉండాలి. క్వశ్చన్ చూడగానే ఒక 5 మేజర్ డైమెన్షన్స్ బ్రెయిన్లోకి రాగలగాలి. తక్కువ సమయంలో ఎక్కువ సమాచారం రాయడానికి ఆ స్పాంటేనిటీ మనకి హెల్ప్ చేస్తుంది. సో ఇప్పుడు థర్డ్ ఎలిమెంట్ ఏం చెప్పాను నేను, ఎకనామిక్ ప్యాకేజ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్ అండ్ కనెక్టివిటీ. దాన్ని మనం తెలుగులో చూస్తే ఎకనామిక్ ప్యాకేజ్ అంటే ఆర్థిక సహకారం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, అనుసంధానత లేదా కనెక్టివిటీ అని కూడా తెలుగులోనే స్క్రిప్ట్ని చేంజ్ చేసి రాయొచ్చు. ఇంకా ఆ లిబర్టీ మనకి కొంత యూపీఎస్సీ ఇస్తుంది. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ అంటే వాణిజ్య సాంకేతిక సహకారం. ఇంకా ఫిఫ్త్ పాయింట్ బ్యాలెన్సింగ్ చైనా అండ్ స్ట్రెంథనింగ్ గ్లోబల్ సౌత్ అవుట్ రీచ్. నేను చెప్పాను మళ్ళీ ఒకసారి, గ్లోబల్ సౌత్ అంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్కి మనం ప్రాతినిధ్యం వహించడం, నాయకత్వం వహించడం. ఇందులో చైనా ప్రమేయాన్ని తగ్గించాలంటే భారతదేశం మరింత ఎక్కువ చొరవ చూపించాలి. అందుకే చైనాను సమతుల్యం చేయడం, అలాగే దక్షిణ లేదా గ్లోబల్ సౌత్, దక్షిణ ప్రపంచం అనకుండా మనం గ్లోబల్ సౌత్ అని కూడా ఇక్కడ ఉన్నటువంటి కీ టర్మ్స్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకున్నా నో ప్రాబ్లం. గ్లోబల్ సౌత్ని రేపు ప్రాతినిధ్యం వహించడం, సౌత్కి ప్రాతినిధ్యం వహించడం, ఇలాంటివి మనం 5 పాయింట్లు చెప్పాం. మరొకసారి చూస్తాం మనం, చారిత్రక నాగరిక పునాది, వ్యూహాత్మక సముద్ర సహకారం, ఆర్థికంగా ఇచ్చేటువంటి ప్యాకేజ్, వాణిజ్య సాంకేతిక సహకారం 4వ పాయింట్, 5వది చైనాను సమతుల్యం చేయడం, గ్లోబల్ సౌత్కి ప్రాతినిధ్యం వహించడం. ఇవి మనం ఎంచుకున్నటువంటి మెయిన్ డైమెన్షన్ పాయింట్స్. ఈ మెయిన్ డైమెన్షన్స్లో ఉన్నటువంటి పాయింట్స్ని ఎలా రాస్తాం? స్టాటిస్టిక్స్ తోటి, డేటా తోటి కూడా సబ్స్టాన్షియేట్ చేస్తూ, ఎలాబరేట్ చేస్తూ రాయాలి. ఇప్పుడు హిస్టారికల్ అండ్ సివిలైజేషనల్ ఫౌండేషన్ అన్నాం కదా, మరి దానిలో ఆ ఫస్ట్ పాయింట్ నేను చెప్పిన 5 పాయింట్స్లో మెయిన్ బాడీలో ఫస్ట్ పాయింట్కి మరి సమాధానం రాయాలంటే ఏం స్టాటిస్టిక్స్ ఇస్తాం? దాదాపు
లార్జ్ ఇండియన్ డయాస్పోరా 2/3 ఆఫ్ మారిషస్ పాపులేషన్ అనేది మూలాలు ఎక్కడి నుంచి వెళ్ళినాయి? భారతదేశం నుంచి. సో ఇట్ ఈస్ ఏ స్ట్రెంగ్త్ ఆఫ్ సాఫ్ట్ పవర్. భారతదేశానికి సంబంధించిన సాఫ్ట్ పవర్లో ఒక కీలకమైన అంశం. ముఖ్యంగా లింగ్విస్టిక్ అండ్ కల్చరల్ రిలీజియస్ లింక్స్ ఉన్నాయి అక్కడ మనకి చాలా సంవత్సరాలుగా. సో భాషాపరంగా, సాంస్కృతికంగా, మతపరమైనటువంటి సామరస్యత, అనుకూలత, యోగ్యత, వారికి మనకి మధ్య పరస్పర అవినాభావ సాంస్కృతిక సంబంధం ఇవన్నీ ఉన్నాయనే ఉద్దేశంలో మనం ఇంట్రడక్షన్ రాస్తుంది. మెయిన్ బాడీలోనే ఈ సబ్ డైమెన్షన్స్ రాస్తున్నాం, సబ్ పాయింట్స్. సో ఫస్ట్ పాయింట్లో ఈ హిస్టారికల్ సివిలైజేషనల్ ఫౌండేషన్లో ఈ అంశం వస్తుంది. అలానే కొలనియల్ ఎక్స్పీరియన్స్ కూడా ఇద్దరికి సేమ్ ఉంది. అంటే ఇద్దరం వలస పాలనలో ఉన్న వాళ్ళమే. దానివల్ల పరస్పర సంఘీభావం అవసరం గ్లోబల్ ఫోరమ్స్లో. సో సాలిడారిటీ ఇన్ గ్లోబల్ ఫోరమ్స్, దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, ఇండియా సపోర్టెడ్ మ్యారిషస్ ఇన్ ఎడ్యుకేషన్, కల్చరల్ ప్రిజర్వేషన్ అండ్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ బిల్డింగ్ సిన్స్ ఇండిపెండెన్స్. మ్యారిషస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత నుండి ఇప్పటి వరకు విద్యాపరంగా, సాంస్కృతిక పరిరక్షణ పరంగా, అలానే ప్రజాస్వామ్య సంస్థలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర వహించింది భారతదేశం. మారిషస్కి సంబంధించి ఇవన్నీ భారతదేశం వహించింది. ఇంకా తర్వాత వారణాసి, వేర్ ప్రైమ్ మినిస్టర్ మోడీ హోస్టెడ్ హిస్ కౌంటర్ పార్ట్, సింబలైజెస్ స్పిరిచువల్ అండ్ కల్చరల్ యూనియన్. సో ఇది ఈ స్పిరిచువల్ అండ్ కల్చరల్ యూనియన్ అనేది ఎందుకని అంటున్నామంటే, భారతదేశం సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్కి వెళ్ళినా, మారిషస్ అండ్ మాల్దీవ్స్కి వెళ్ళినా ఈ ప్రాంతం మొత్తంలో ఒక ఏకరూపత ఉంటుంది. అదే ఆధ్యాత్మిక సాంస్కృతిక ఏకీకరణ, అదే ఏకరూపత. ఇది మనం తెలుగులో కూడా కొంచెం ఈ పదాలను ఉపయోగిస్తూ రాయాలి. దిస్ ఈస్ వాట్ ద మేజర్ పాయింట్. నెక్స్ట్ రెండో పాయింట్ మనం స్ట్రాటజిక్ అండ్ మ్యారిటైమ్ కోఆపరేషన్ అన్నాం. కీవర్డ్ మనం అంటే వ్యూహాత్మక సముద్ర సంబంధిత సహకారం. ఏంటి? మారిషస్ లొకేషన్ నియర్ టు కీ సీ లైన్స్ విచ్ ఈస్ గివింగ్ లైన్ ఫర్ జియోపొలిటికల్ వెయిట్, అంటే విచ్ ఈస్ పేవింగ్ ఎ పాత్ ఫర్ జియోపొలిటికల్ వెయిట్ ఇన్ ద ఇండియన్ ఓషన్ అని చెప్తున్నాం. అంటే మనం ఏంటి జియోపొలిటికల్ వెయిట్ ఇవ్వడం అంటే, మారిషస్ లొకేషన్ హిందూ మహాసముద్రంలో, ఎస్పెషల్లీ ఈ సీషెల్స్కి అటు మాల్దీవ్స్కి దగ్గరలో ఉన్నప్పుడు మనకున్నటువంటి ఈ మారిషస్ సహకారం ఏ క్షణంలో అయినా ఎప్పుడైనా సరే అక్కడ సబ్మెరైన్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయాలన్నా, రాడార్ సిస్టమ్స్ని బిల్డ్ చేసుకోవాలన్నా ఉపయోగపడే అంశం. అదే వ్యూహాత్మక అంటాం ఎప్పుడైనా సరే జియోపొలిటికల్గా. అలానే అక్కడ కమ్యూటేషన్ని మనం కంట్రోల్ చేయాలన్నా, అంటే రాకపోకల్ని మనం నియంత్రించుకోవాలన్నా కూడా ఆ మారిషస్తో ఉన్న సంబంధం చాలా కీలకం. సో మాల్దీవ్స్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని సందర్భాల్లో ఈ సంబంధాలు అటు ఇటు అవుతున్నప్పుడు ఈ మారిషస్ మనకి ఎక్కువగా వ్యూహాత్మకంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. ఇది మనం గమనించాలి. సో అందు గురించి సింగిల్ పాయింట్గా ఏం చెప్తున్నాం మనం, మారిషస్ కీలకమైన సముద్ర మార్గాలకు సమీపంలో ఉండడం వల్ల హిందూ మహాసముద్రంలో దానికి ఒక భౌగోళిక రాజకీయ ప్రాముఖ్యత ఉందని చెప్తున్నాం మనం. ఇది చాలా కీలకం. రెండవది, ఇండియా ప్రొవైడ్స్ నావల్ పెట్రోల్స్, రాడార్ సిస్టమ్స్, హైడ్రోగ్రాఫిక్ కోఆపరేషన్, ఈఈజెడ్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ మ్యాపింగ్ కూడా, అండ్ నావిగేషన్ చార్ట్ సర్వేస్, వీటన్నిటిలో కూడా ఇండియా సపోర్ట్ చేస్తుంది. నావల్ పెట్రోల్ అంటే నావిక గస్తీ కాయడానికి, రాడార్ వ్యవస్థలు నిర్మించడానికి, హైడ్రోగ్రాఫిక్ సహకారానికి, అలానే ఈ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్స్లో అంటే దాదాపు 200 నాటికల్ మైల్స్ వరకు, తమ తీరం నుండి 200 నాటికల్ మైల్స్ వరకు ఉన్నటువంటి ప్రాంతంలో వాళ్ళు ఏవైనా రేర్ ఎర్త్ మెటల్స్ ఉంటాయి వాటిని మైనింగ్ చేసుకోవాలన్నా, లేదా వాళ్ళు ఇంకేవైనా ఇతర సహాయ సహకారాలు అంటే సెక్యూరిటీ పరంగా కానీ, లేదా సేఫ్టీ, వాళ్ళ నావిగేషన్ అండ్ మ్యూచువల్ సర్వే అండ్ మ్యాపింగ్ సిస్టమ్స్ వీటన్నిటిని డెవలప్ చేసుకోవాలన్నా, హైడ్రోగ్రాఫిక్ మ్యాపింగ్, వీటికి ఈ ఈఈజెడ్ అనేది హెల్ప్ అవుతుంది మనకి. ఎస్పెషల్లీ అది మనకి ఆల్మోస్ట్ శ్రీలంక బోర్డర్ వరకు వస్తుంది. అది మనకి చాలా ఉపయోగపడుతుంది మారిషస్ నుంచి. ఇంకా నెక్స్ట్, సపోర్ట్ ఫర్ ద మారిషియన్ కోస్ట్ గార్డ్, అంటే మన మారిషియన్ కోస్ట్ గార్డ్కి సహాయ సహకారాలు లేదా మద్దతు అందించడం, ఇంక్లూడింగ్ హెలికాప్టర్స్, మోడర్న్ ఎక్విప్మెంట్ అండ్ రీఎన్ఫోర్సింగ్ ఇండియాస్ రోల్ యాజ్ ఎ నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్. అటు భారతదేశానికి సంబంధించినటువంటి హెలికాప్టర్స్ కానీ, ఆధునిక పరికరాలు, అది కూడా డిఫెన్స్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ కదా, ఈ భద్రతా పరికరాలను అక్కడ మనము ఇన్స్టాల్ చేసుకొని వారికి నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్గా ఉండగలిగితే మ్యూచువల్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ సపోర్ట్ అండ్ గ్రోత్ అనడానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ స్ట్రాటజిక్ గ్రోత్, ఎందుకే మీకు ఇందాక చెప్పినట్టు మహాసాగర్ ఇనిషియేటివ్కి ఇది నిలువుటద్దాం అనమాట స్పష్టంగా. ఇంకా నెక్స్ట్, చాగోస్ ఆర్చిపెలగో మైల్ స్టోన్.
ఇదొకటి మనం కీలకంగా గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది ఇది? ఆర్చిపెలగో అంటే దీవుల సముదాయం అని అర్థం. ఇట్ గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్ని కలిపి ఆర్చిపెలగో అంటాం. సో ఈ చాగోస్ ఆర్చిపెలగో దీనికి అందులో భాగంగా ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు ఇండియా కంగ్రాచులేటెడ్ మారిషస్ ఎక్స్క్లూజివ్లీ. ఏంటి మైల్ స్టోన్ అంటే మనకు తెలియాలంటే, ఎస్పెషల్లీ రీగెయినింగ్ ఇట్స్ సోవరిటీ ఇన్ 2025. And New Delhi consistently backed Port Louis against this colonial detachment by Britain. So, బ్రిటన్ ఈ ప్రాంతాల నుంచి వెళ్ళిపోతూ పూర్తి స్వాతంత్రం ఇవ్వకుండా ఇంకా కొంత నియంత్రణ కొనసాగించిన నేపథ్యంలో మారిషస్ లాంటి స్మాల్ ఐలాండ్ నేషన్స్ సంపూర్ణ స్వాతంత్రం గురించి ఇంకా పోరాడాల్సిన పరిస్థితి వచ్చింది. డీకోలనైజ్ అవ్వలేదు. ఇప్పుడు డీకోలనైజ్ అయ్యి సంపూర్ణ సార్వభౌమత్వాన్ని ప్రకటించుకున్నటువంటి మారిషస్ లాంటి, ఎస్పెషల్లీ ఈ దీవుల సముదాయంలో ఉన్నటువంటి ఒకనొక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి దేశం పూర్తి సార్వభౌమత్వాన్ని ప్రకటించుకొని బ్రిటన్ నుంచి కంప్లీట్గా తనకు సంబంధించినటువంటి ఆ పోర్ట్ లూయిస్ని కూడా తీసుకోగలగడం వలన ఏమని కంగ్రాచులేట్ చేస్తున్నారు? ఎస్, యు ఆర్ కంప్లీట్లీ డీకోలనైజ్డ్ అండ్ కంగ్రాచులేషన్ ఫర్ ఇట్స్ కంప్లీట్ సోవరిటీ. అంటే సంపూర్ణ సార్వభౌమత్వాన్ని ఏ విధమైన ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్స్ లేకుండా నువ్వు సాధించిన దానికి నేను ఒక కంగ్రాచులేషన్స్ వ్యక్తం చేస్తున్నానని ప్రైమ్ మినిస్టర్ మోడీ చెప్తున్నారు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమైంది? వీ హ్యావ్ వెరీ స్ట్రాటజిక్ అండ్ హిస్టారికల్ అండర్స్టాండింగ్ బిట్వీన్ దీస్ టూ కంట్రీస్, ఎస్పెషల్లీ ఇన్ ద గ్లోబల్ సౌత్, టు హ్యావ్ ఎ సిగ్నిఫికెంట్ ప్రెజెన్స్ ఆఫ్ ఇండియా అండ్ టు కట్టెల్ చైనా అండ్ బ్యాలెన్స్ చైనా. అండ్ నెక్స్ట్ పాయింట్ చూస్తే మనము ఎకనమిక్ ప్యాకేజ్ అన్నాం, సెకండ్ డైమెన్షన్. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, హెల్త్, కనెక్టివిటీ విషయంలో $680 మిలియన్ ఆఫ్ ఆర్థిక సహకారాన్ని, $1 మిలియన్ ఎకనమిక్ ప్యాకేజ్ మనం ఇవ్వడం జరిగింది. రైట్, ఇది వివిధ రంగాలను కవర్ చేస్తుంది. మల్టిపుల్ సెక్టార్స్లో ఈ ఎకనమిక్ ప్యాకేజ్ హెల్ప్ అవుతుంది. మారిషస్కి సంబంధించినటువంటి వివిధ రంగాల సహకారం. ఏంటిది? హెల్త్ కేర్ విషయంలో చూస్తే దాదాపు 215 మిలియన్ గ్రాంట్లను మనం ఇవ్వడం జరిగింది. ఒక 500 బెడ్ హాస్పిటల్ని మనం బిల్డ్ చేస్తున్నాం అక్కడ. ఆయుష్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ వెటర్నిటీ స్కూల్ అండ్ యానిమల్ హాస్పిటల్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది హెల్త్ కేర్ సెక్టర్లో. అంటే ఆయుష్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ అండ్ 500 బెడ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బిల్డ్ చేసామని చెప్తే సరిపోతుంది. హెల్త్ కేర్ సెక్టర్లో ఈ $680 మిలియన్ ఎక్స్క్లూజివ్గా ఒక 1/3 అమౌంట్ దీనికోసం కేటాయించడం జరిగింది భారతదేశం. ఇది హెల్త్ కేర్ సెక్టర్. నెక్స్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చూస్తే దాదాపు 400 ప్లస్ అండ్ 440 మిలియన్ గ్రాంట్స్ అనుకోవచ్చు. ఇది భారతదేశం ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్కి, వాళ్ళ మోటార్ వేస్ డెవలప్మెంట్కి, అలానే రింగ్ రోడ్స్ని డెవలప్ చేయడానికి, మోడర్న్ పోర్ట్స్ని మోడర్నైజ్ చేయడానికి, ఇంకా అధునాతనమైనటువంటి ఎక్విప్మెంట్స్ని, పరికరాలను అక్కడ ఇన్స్టాల్ చేయడానికి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్కి హెల్ప్ అవుతుంది అడిషనల్ అమౌంట్. ఇంకా ఎనర్జీ ట్రాన్సిషన్కి కూడా హెల్ప్ అవుతుంది. సోలార్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకెళ్తున్నారు అక్కడ టామెరిన్ ఫాల్స్ దగ్గర. టామెరిన్ ఫాల్స్ ఉంది అక్కడ. ఆ ప్లేస్లో దాదాపు ఒక 17.5 మెగావాట్స్ ఫ్లోటింగ్ సోలార్ ప్రాజెక్ట్ని నిర్మించడం జరుగుతుంది. ఇది నెక్స్ట్ ఎమర్జెన్సీ అండ్ సెక్యూరిటీ పరంగా చూస్తే హెలికాప్టర్స్ని, మోడర్నైజ్ పోర్ట్ ఫెసిలిటీస్ని మనం డిప్లాయ్ చేస్తున్నాం. రాడార్ సిస్టమ్స్ని స్ట్రెంథెన్ చేస్తున్నాం. అక్కడే మన హెలికాప్టర్స్ని డిప్లాయ్ చేస్తున్నాం. ఇదొకటి. నెక్స్ట్ $25 మిలియన్ ఆఫ్ డైరెక్ట్ బడ్జెటరీ సపోర్ట్ దిస్ ఫిజికల్ ఇయర్ అగైన్. సో ఇది మనం డైరెక్ట్గా వాళ్ళకి బడ్జెట్ సపోర్ట్ చేస్తున్నాం అమౌంట్. సో దిస్ ఈజ్ ఎ కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ రిఫ్లెక్టింగ్ ఇండియాస్ ఎంఫసైజ్ ఆన్ ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ప్లస్ స్ట్రాటజిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో నెక్స్ట్ అంటే మనం తెలుగులో రాయాల్సి వస్తే ఇదొక సమ్మిళితమైన అభివృద్ధి కార్యక్రమం, వ్యూహాత్మక భాగస్వామ్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భారతదేశం గణ్యమైనటువంటి ప్రాధాన్యత కలిగి ఉంది ఇక్కడ మారిషస్. సో నెక్స్ట్ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ చూద్దాం. ట్రేడ్ టెక్నాలజీ థర్డ్ డైమెన్షన్లో లోకల్ కరెన్సీ ట్రేడ్ సెటిల్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ లోకల్ కరెన్సీ ట్రేడ్ సెటిల్మెంట్ వల్ల ఏం జరుగుతుంది? యుఎస్ డాలర్ పైన డిపెండెన్సీ తగ్గిపోతుంది. అది చాలా కీలకమైన అంశం. సో యుఎస్ డాలర్ మీద ఆధారపడకుండానే స్థానికంగా ఉన్నటువంటి ద్రవ్యాన్నే చలామణిగా వాడడం జరుగుతుంది. ఆ ద్రవ్యాన్నే మారకంగా ఉపయోగించుకుంటారు ట్రేడ్గా. సో యుఎస్ డాలర్ ఉంటేనే పరస్పరం వారి మధ్య ఉన్నటువంటి వస్తు సేవల ఎక్స్చేంజ్ అనేది జరగాల్సిన అవసరం లేదు. ఇది ఇక్కడ. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ ఇన్ ఐసిటీ, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీలో ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అంటే ఏం జరగబోతుంది? ఇందులో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేస్తుంది భారతదేశం అక్కడ.
అలానే ఫిన్టెక్ని డెవలప్ చేస్తుంది, ఫైనాన్షియల్ టెక్నాలజీని స్ట్రెంథెన్ చేస్తుంది, సైబర్ సెక్యూరిటీని, ఈ గవర్నెన్స్ని స్ట్రెంథెన్ చేస్తుంది భారతదేశం. అక్కడ వాటిని ఇంప్లిమెంట్ చేయడం, స్ట్రెంథెన్ చేయడం, ఈ రెండింటి బాధ్యతలు భారతదేశం స్వీకరించి టెక్నాలజికల్ కోఆపరేషన్ తీసుకొస్తుంది. నెక్స్ట్ కొలాబరేషన్ ఇన్ రెన్యూవబుల్ ఎనర్జీ అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఫర్ మారిషస్ ట్రాన్సిషన్ ఇంటూ ఏ నాలెడ్జ్ ఎకానమీ. దిస్ ఈజ్ ఆల్సో వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఏంటంటే ట్రేడ్ అండ్ టెక్నాలజీ కోఆపరేషన్లో రెన్యూవబుల్ ఎనర్జీ సెక్టర్లో, స్కిల్ డెవలప్మెంట్లో, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేయాలంటే థర్డ్ వరల్డ్ కంట్రీస్ ముందున్నప్పుడు డెవలప్డ్ కంట్రీస్ పైన కొంచెం ప్రెషర్ పెరుగుతుంది. అంటే అభివృద్ధి చెందిన దేశాలు ఎక్కువగా ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారానికి కారణమయ్యే విషయం అందరికీ తెలిసిందే. మరి ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఉద్గారం తగ్గించడంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు, స్మాల్ ఐలాండ్ నేషన్స్ అన్నీ కూడా ముందుండి నడిపిస్తున్నప్పుడు భారతదేశం ఆటోమేటిక్గా ఇన్ఎవిటబుల్గా ఒక మోరల్ ప్రెషర్ క్రియేట్ అవుతుంది ఈ అభివృద్ధి చెందిన దేశాలపైన. సో అదొకటి భారతదేశం చూపిస్తున్నటువంటి చొరవ. అండ్ స్కిల్ డెవలప్మెంట్ ఎలాగో తెలుసు, ట్రాన్సిషన్ టు నాలెడ్జ్ ఎకానమీ. ఆ రకంగా భారతదేశం ఏ విధంగా అయితే ఐటీ ఎనేబుల్ సర్వీసెస్లో ఒక నాలెడ్జ్ ఎకానమీలో ముందంజలో ఉందో అదే పద్ధతిలో మారిషస్ లాంటి కంట్రీస్ని కూడా స్కిల్ డెవలప్ చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. దిస్ ఈస్ ఆల్సో ఏ బిగ్గెస్ట్, లార్జెస్ట్ అండ్ ఇంపార్టెంట్ కొలాబరేషన్ బిట్వీన్ మారిషస్ అండ్ ఇండియా. అండ్ మారిషస్ సర్వ్స్ యాజ్ ఎ హబ్ ఫర్ ఇండియా ఫార్మ్ టెక్స్టైల్స్ అండ్ టూరిజం ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఆఫ్రికా. సో మారిషస్లో మనం పాగా వేయడం వల్ల ఇండియన్ ఫార్మాకి, టెక్స్టైల్స్కి, టూరిజం ఇన్వెస్ట్మెంట్స్కి ఎస్పెషల్లీ చాలా స్కోప్ ఉంటుంది ఆఫ్రికా నుండి. అండ్ ఆఫ్రికాలో కూడా మనం ఆఫ్రికాలోకి వెళ్ళాలన్నా, ఆఫ్రికా నుంచి మనకి రావాలన్నా మెడగాస్కర్కి చాలా దగ్గరగా ఉంటుంది. అలానే సౌత్ ఆఫ్రికాకి చాలా దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సదర్న్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాకి యాక్సెస్ పెరుగుతుంది. అక్కడ ఫార్మా, టెక్స్టైల్, టూరిజం రంగంలో కావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ పెట్టడం కానీ, వాళ్ళ నుంచి కూడా తిరిగి మనము కమ్యూనికేషన్, కనెక్టివిటీ డెవలప్ చేసుకోవడానికి కూడా ఈ మారిషస్ హెల్ప్ అవుతుంది మనకి భౌగోళికంగా. మారిషస్ మ్యాప్ని కూడా మీరు ఇక్కడ డిస్ప్లే చేస్తాను, చూడొచ్చు. నెక్స్ట్, సో ఇది మనము కీలకంగా చర్చించినటువంటి అంశం. ఇంకా బ్యాలెన్సింగ్ చైనా చాలా కీలకమైన అంశం అని కూడా మనం ఎప్పుడు చర్చించుకోవాల్సిందే. చైనాని బ్యాలెన్స్ చేయాలంటే గ్లోబల్ సౌత్ అవుట్ రీచ్లో, అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ స్మాల్ ఐలాండ్ నేషన్స్కి రిప్రజెంటేషన్గా భారత్ నిలబడాలంటే ఈ సహకారం చాలా కీలకం. భారతదేశం ఇటువంటి దేశాలకి ఇవ్వాలి. అందు గురించి ఏం చేస్తుంది ఇందులో బ్యాలెన్సింగ్ చైనాని బ్యాలెన్స్ చేయడానికి, ఈ గ్లోబల్ సౌత్ అవుట్ రీచ్ పెంచుకోవడానికి మనం ఏం చేస్తున్నాం అంటే ఆర్బీఐ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియన్ ఓషన్ ఐలాండ్, ఎస్పెషల్లీ చైనాస్ ఆర్బీఐ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఇండియన్ ఓషన్ ఐలాండ్స్, పోర్ట్స్ అండ్ బేసెస్ హైటెన్ ది స్ట్రాటజిక్ కాంపిటీషన్. ఇది మనం చూసుకోవాలి ఇక్కడ. సో అందు గురించి ఏం చేస్తుంది, ఇండియా సస్టైనబుల్ ట్రస్ట్ బేస్డ్ ప్యాకేజెస్ తీసుకొస్తుంది చైనాని కౌంటర్ చేయడానికి, చైనీస్ ఇన్ఫ్లుయెన్స్ని కౌంటర్ చేయడానికి ఏం చేస్తుంది, ట్రస్ట్ బేస్డ్ సస్టైనబుల్ ప్యాకేజెస్ని తీసుకొచ్చి, అంటే ఇతర ఐలాండ్ నేషన్స్లా కాకుండా ఇండియా డయాస్పోరా పరంగా, హిస్టారికల్ ట్రస్ట్ పరంగా సాఫ్ట్ పవర్ స్ట్రెంథెన్ చేస్తూ, ఎకనమిక్ ప్యాకేజ్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తుంది. అండ్ సెకండ్ పాయింట్, బోత్ కంట్రీస్ కోఆర్డినేట్ ఎట్ United Nations and IORA, Commonwealth and G77, amplifying global south priorities. ఇదొకటి రీఐటరేట్ చేసింది ఇండియా. ఏ అంశాల్లో ఈ యునైటెడ్ నేషన్స్లో ఇండియన్ ఓషన్ రీజియన్ ఫర్ దిస్ పాయింట్ అండ్ కామన్వెల్త్ కంట్రీస్, G77, వీటన్నిటికి సంబంధించిన మల్టీలాటరల్ ప్లాట్ఫామ్స్లో క్లైమేట్ యాక్షన్, డెట్ రిలీఫ్ అండ్ ఈక్విటబుల్ ట్రేడ్, ఈ మూడు అంశాలలో ఈ రెండు దేశాలు పరస్పరం సహకరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాయి. ఒకే మాట మీద ఉండడానికి అవకాశం ఉంటుంది ఈ ప్లాట్ఫామ్స్. సో నెక్స్ట్, చైనాని సమతుల్యం చేయడానికి చైనా ఆర్బీఐ ఏదైతే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుందో భారతదేశం పోర్ట్ ఐలాండ్స్లో, భారతదేశం చుట్టుపక్కల హిందూ మహాసముద్రంలో, వాటిని కౌంటర్ చేస్తూ ఇండియా తీసుకొచ్చినటువంటి మ్యూచువల్ కోఆపరేషన్, అండర్స్టాండింగ్ అండ్ అగ్రిమెంట్ అని మనం అనుకోవచ్చు. సో నెక్స్ట్, ఇప్పుడు మనం ఏం చేద్దాం, కన్క్లూజన్ ఎలా రాద్దాం. ఇప్పటివరకు 5 మెయిన్ డైమెన్షన్స్ మనం డిస్కస్ చేస్తాం. ట్రేడ్ కానీ, అండ్ టెక్నాలజీ కోఆపరేషన్ కావచ్చు, అండ్ చైనీస్ బ్యాలెన్స్ కావచ్చు, హిస్టారికల్ అండర్స్టాండింగ్ కావచ్చు, డయాస్పోరా రిలేషన్స్, ఇవన్నీ మాట్లాడాం కదా. కన్క్లూజన్ ఎలా చేద్దామంటే, ఇండియా మారిషస్ టైస్ ఎగ్జాంప్లిఫై షేర్డ్ డ్రీమ్స్ అండ్ షేర్డ్ డెస్టినీ అని ఒక కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. షేర్డ్ డ్రీమ్స్ అండ్ షేర్డ్ డెస్టినీ అంటే మనం తెలుగులో తీసుకుంటే భారత్ మారిషస్ సంబంధాలు పరస్పరం వారి కలలను, ఉమ్మడి కర్తవ్యాన్ని ముందుండి నడిపిస్తాయి. అలానే ఈ ప్యాకేజ్ మెరుగైన వాణిజ్య సాంకేతిక ఒప్పందాలను, సముద్రంలో భద్రతా సహకారాన్ని బహుమితీయ కోణంలో అభివృద్ధి చెందడానికి సహకరిస్తుంది.
అంటే బహు కోణాలలో అది మనకి సహకరిస్తుంది. ఏంటిది? మ్యారిటైమ్ సెక్యూరిటీయే కాదు, యాక్సెసిబిలిటీ టు ద ఆఫ్రికా అండ్ ఆల్సో బ్యాలెన్సింగ్ చైనా. ఇలా బహుముఖంగా మనకి సహకారం లభిస్తుంది దీనివల్ల. ఈ విధంగా సంస్కృతి వాణిజ్యం వ్యూహాన్ని మిళితం చేయడం, వ్యూహాత్మక భాగస్వామ్యం విజన్ మహాసాగర్కి సరైన ఊతాన్ని లబ్ధిని చేకూరుస్తుంది. భారత్ ఆశించినటువంటి ఆఫ్రికా గేట్వే అంటే ఆఫ్రికాకు ప్రవేశ ద్వారం మారిషస్ ద్వారా లభిస్తుంది. చైనా ప్రభావాన్ని సమతుల్యం చేస్తుంది. ఇది మన కీవర్డ్స్ని యూజ్ చేస్తూ రాయాల్సినటువంటి కన్క్లూడింగ్ స్టేట్మెంట్స్ అనమాట. ఈ కన్క్లూజన్లో నేను చెప్పిన కీవర్డ్స్లో ఏదైనా ఉండొచ్చు. అంటే కల్చర్, కామర్స్ అండ్ స్ట్రాటజీ ఈ మూడింటిని ఇంటిగ్రేట్ చేస్తూ విజన్ మహాసాగర్ పరిధిలో యు ఆర్ ప్రొవైడింగ్ ఏ గేట్వే టు ఆఫ్రికా త్రూ మారిషస్, a linchpin in India's Indian Ocean strategy, and strengthening this family bond and ensures resilience against external pressure and balancing China's influence and consolidating India's role as a leader of global south. This is what. So బిగినర్స్కి ఈ ఆన్సర్స్ ఎలా రాయాలి, ఇప్పుడిప్పుడే ఫౌండేషన్ తీసుకుంటున్న వాళ్ళకి అనేది నేను చెప్పినటువంటి ఈ స్ట్రక్చరల్ డీకోడింగ్ ఆఫ్ ద క్వశ్చన్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్. అండ్ ఇంట్రడక్షన్లో కానీ మెయిన్ బాడీలో కానీ కీవర్డ్స్ ముందు డిస్ప్లే చేశాక మ్యాప్ని డిస్ప్లే చేస్తూ కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని కన్క్లూజన్లో ఉండాల్సిన కీవర్డ్స్ ఏంటి, ఇంట్రడక్షన్లో ఉండాల్సిన కీవర్డ్స్ ఏంటో చెబుతూ వెళ్ళడం వల్ల మీకు సంపూర్ణమైన అవగాహన వస్తుంది. మెయిన్స్ ఆన్సర్కి కావాల్సినటువంటి స్పష్టమైన అవగాహన సంపాదించగలుగుతారు. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ.